శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటాడు. శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎటువంటి శ్రమ నీ ముందు నిలబడ్డదో ఇప్పుడు ఆ శ్రమ నుండి నిన్ను నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. అది అనారోగ్యమే కావచ్చు, అది నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే కావచ్చు, నీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను దుఃఖానికి, బాధకు గురి చేస్తున్నాయి కావచ్చు, నిన్ను నిందిస్తున్నారే కావచ్చు, నిన్ను అవమానిస్తున్నారే కావచ్చు, నిన్ను విమర్శిస్తున్నారే కావచ్చు, నీకు విరోధంగా నిలబడినారే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అప్పు సమస్య కావచ్చు. నువ్వు ఎట్లా ఆ పరిస్థితి నుండి బయటపడాలో దేవుడు నీకు ఆలోచన అనుగ్రహించి నడిపిస్తాడు. కనుక అధైర్యపడకు, బలహీనుడవు కాకు. ధైర్యంగా నీ పరిస్థితిని నువ్వు చూస్తూ, ప్రభువా నేను ఈ పరిస్థితిని జయించే శక్తి నాకు దయచేయమని దేవుని అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు.